రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. వంకాయ పెరుగు పచ్చడి చాలా బావుంటది. ఎలా చేయాలో చూద్దామండి. ఒక చిన్న బాండీ తీసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. తర్వాత అల్లం తరుగును సన్నగా తరిగి కొద్దిగా వేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేసి, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా మిక్స్ చేసి టమాటానండి. ఒక టమాటాని సన్నగా కట్ చేసి దీన్ని కూడా బాగా వేసి మిక్స్ చేసి, ఒక 4 వంకాయలనండి చిన్న వంకాయలు రౌండ్‌గా కట్ చేసి వేసుకున్న నల్ల వంకాయల్ని, తర్వాత కొంచెం ఉప్పు, పసుపు ఈ కర్రీకి తగ్గట్టు వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు బాగా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలండి. వాటర్ అయితే వేయకూడదు. అందుకే ఫ్లేమ్‌ని సిమ్‌లోనే పెట్టుకోవాలనమాట. ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి వేసానండి. కొంచెం కారము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక మనం ఏం మసాలా దినుసులు ఏమేయమండి. మళ్ళీ మూత పెట్టి ఇంక బాగా ఈ వంకాయ మగ్గేదాకా సిమ్‌లోనే పెట్టి మగ్గించుకొని ఇంక స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. తర్వాత ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని, చిక్కటి పెరుగు తీసుకొని బాగా బీట్ చేసి వేసి కలుపుకోవటమేనండి. ఇంక సరిపోతది. మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఇంక ఇట్లయితే బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి మీకు గనక నచ్చితే. చాలా బావుంటది కర్రీ. థ్యాంక్ యూ అండి.